సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ఉషా ముల్పురి గారు అని అంటే ఉషా ముల్పురిస్ కిచెన్ గా మా అందరికి తెలుసు. దానికంటే ముందర ఒక సెలబ్రిటీ మదర్. ఆవాలంటే ఏంటో కూడా తెలియని నాకు హస్బెండ్ కోసం ఇష్టం అని చెప్పి వంట నేర్చుకున్నారు. కలలోనైనా అనుకున్నారా ఒక పెద్ద రెస్టారెంట్, ఒక ఫుడ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతాను అని అనుకున్నారా? 2011 నుంచి మాత్రం పెట్టాలని నాకు బాగా ఉండేది. కాకపోతే ఇంట్లో ఎవరు మాత్రం నాకు అంటే కిచెన్ కి మీ పేరే పెట్టడం అనేది దాని వెనకాల ఏమైనా కనెక్షన్ ఉందా? అంటే యాక్చువల్గా ఇది ఫస్ట్ నేను పేదరాశి పెద్దమ్మ అని పెట్టాను. మధ్యలో కొంతమంది ఏమన్నారంటే అది సక్సెస్ అవ్వకపోతే. ఎంత సక్సెస్ఫుల్ గా ఇన్ని బ్రాంచ్లు నడుపుతున్నా మనిషి అనేవాడికి ఏదో ఒక ఫేజ్ లో అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్. మన దాంట్లో మా ఫ్రెండ్స్ ఏంటంటారు, నీకు చాలా ఎక్కువ ఓవర్ యాక్షన్ ఎక్కువ, నీకు అంత అవసరం ఉషా. చాలా రిస్కీ బిజినెస్ అని కూడా విన్నట్టు. మీరు అలాంటి రిస్క్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఎన్నో ఉంటాయమ్మా. ఇప్పుడు మీరు ఏ రెస్టారెంట్ ఓనర్ని కదిలించండి, ఎన్ని కష్టాలు ఉంటాయంటే. అంటే యూజువల్ గా అంటూ ఉంటారు కదా, ఇంత కాంపిటేటివ్ ఇండస్ట్రీలో పక్కన వాళ్ళు జీతం ఎక్కువ ఇచ్చారన్నా, లేకపోతే వర్కర్లు విసిగిస్తారన్నా. ప్రతి పిల్లలకి వాళ్ళ అమ్మ అంత బాగుంటది, నువ్వెందుకు ఎప్పుడు తిడతావు, కంపారిజన్ వస్తుంది. సరే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తావా, వాటికి మమ్మీని ఎక్స్చేంజ్ చేద్దామా అంటే నో అంటారు. తిట్టినా మమ్మీనే కావాలంటారు, ఎవరు మమ్మీ. అట్లా మా వాళ్ళు కూడా నన్ను ఒక తల్లిలాగానే చూస్తారు. కాబట్టి ఇంత సక్సెస్ఫుల్ గా ఇన్ని బ్రాంచెస్, ఇప్పుడు 2వ బ్రాంచ్ ఇది సక్సెస్ఫుల్ గా రన్ చేయడం. వచ్చిన వాళ్ళందరూ నాగశౌర్య మీద అభిమానంతో నాగశౌర్య మదర్ పెట్టారని ఇక్కడికి వస్తున్నారు. హోమ్లీ ఫుడ్ నుంచి, అమ్మ చేతి రుచి నుంచి హైదరాబాద్ ఫుడ్ లవర్స్ కి ఒక హాట్ స్పాట్ లాగా తయారైంది ఉషా ముల్పురిస్ కిచెన్. ఇది కాయిన్ కి 1 సైడ్ మాత్రమే. సీన్ కట్ చేస్తే అసలు ఒక స్టార్ హీరో మదర్ ఫేమ్ దగ్గర నుంచి ఒక ఫుడ్ ఆంటర్ప్రినర్ లాగా, ఒక ఉమెన్ అయి ఉండి ఫుడ్ ఆంటర్ప్రినర్షిప్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్పేస్ ని ఏర్పాటు చేసుకోవడం దగ్గర నుంచి ఇవన్నీ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అయితే. హలో ఉషా గారు, హాయ్ హాయ్ హాయ్. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం. నాకు కూడా సేమ్. అందులో మా విజయవాడ. ఎగ్జాక్ట్లీ అదే కదా ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటాను. యూజువల్ గా మీది విజయవాడే మాది విజయవాడే అన్న ఎమోషన్ ఎవరినన్నా విజయవాడ వాళ్ళని కలిస్తే ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. కాదు, ఏ ఊరు అదే ఫీలింగ్, ప్రాంతీయ భావం ఉంటుంది కదా. ఇక్కడ మా బాండ్ ఇంకా ఎంత స్పెషల్ అంటే, మీది విజయవాడ మాది విజయవాడ, విజయవాడలో ఇక్కడ మీది బావాజీపేట మాది బావాజీపేట, బావాజీపేటలో ఇక్కడ మీది 4లేనా మాది 5 అన్ని. కానీ అండ్ బ్లాక్ సింక్ లో అంటే మీకు తెలియని ఇంకొక పాయింట్ చెప్పనా, ఈ రోజు మనం షూట్ చేసే రోజు మా మదర్ పేరు కూడా ఉషానే. ఇవాళ ఆవిడ పుట్టినరోజు. అసలు ఇన్ని కాంటాక్ట్స్ సింక్ లో నాకు మన ఎపిసోడ్ ఒక రేంజ్ లో వస్తుంది అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు అసలు అద్భుతంగా చేస్తున్నారు. అంటే భువరా స్వామి బ్లెస్సింగ్స్, మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి నిజంగా ఇక్కడ వరకు నేను రీచ్ అయ్యాను. ఇంత కాంపిటీషన్ వరల్డ్ లో నా పేరు ఇంత దాకా వచ్చింది అంటే 100% గాడ్ బ్లెస్సింగ్స్, మన దగ్గరికి వచ్చే గెస్ట్ బ్లెస్సింగ్స్. అంటే గొప్ప గొప్ప వాళ్ళు, ఎక్కువ సాధించిన వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. చాలా ఉంది. ఓకే, అయితే సో అలా ఇది డేట్ వేసి నెక్స్ట్ ఇవాళ ఏంటి మంత్ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ డేట్ వేసి ఇవాళ నుంచి ఇవాళ స్టార్ట్. ఇది ఫీడ్బ్యాక్ అనమాట. కంపల్సరీగా నేను ఇది కూడా ఒక రీల్ చేశాను. మనకి గూగుల్ రివ్యూ ఎంత ఇంపార్టెంటో దానికన్నా నాకు ఇది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే కంపల్సరీగా వచ్చిన గెస్టులతోటి వెళ్ళి అక్కడ రాయిస్తారు. అంటే నేను 2 బ్రాంచెస్ అటు ఇటు తిరుగుతుంటా కాబట్టి ఒకవేళ మా సర్వీస్ సరిగ్గా లేకపోయినా, టేస్ట్ ఏదైనా అటు వచ్చినా ఇటు వచ్చినా రాస్తే నేను చదువు కరెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అంటే మనకు తెలిసిపోతుంది. వెంటనే నేను వాళ్ళతో మాట్లాడతా, అసలు మీ ప్రాబ్లం ఏంటి అట్లా అని. అప్పుడు వాళ్ళు ఏంటంటే మన టేస్టే అది ఉంది అంటే వాళ్ళు యాక్సెప్ట్, లేదు అంటే మనం తగ్గట్టుగా మనం కూడా మోడిఫై అవ్వాలి. అందుకని పెట్టడం కాదు, ఇట్లాంటి సీక్రెట్స్ చాలా నేర్చుకోవాలి. ఫీడ్బ్యాక్ బుక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి గెస్ట్లకి అనుసంధానం అయిందంటే అది కూడా సూపర్. సో ఒకసారి అలా మీ కిచెన్ లోకి వెళ్ళిపోయి, మీరు అసలు చాలా బాగా చేస్తారని, మీ చేతిలో ఏదో రహస్యం ఉందని ఇలా చాలా మాట్లాడుకున్నాం. అన్ని చెప్పాలి. ఎంట్రీ అయిన వెంటనే ఇట్లా మొత్తం టాలీవుడ్ స్టార్స్ అందరూ మనకి వెల్కమ్ చెప్తున్నట్లుగా. ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటండి? అంటే యాక్చువల్ గా మాకు నేను మ్యారేజ్ అంటే 86 నుంచి
ఎవ్రీ ఫ్రైడే నేను మూవీకి వెళ్ళాను, మార్నింగ్ షోకి కంపల్సరీగా, లేదంటే సెకండ్ షోకి. అది కంటిన్యూ ఇన్ని సంవత్సరాలు అవుతూ ఉంది. నాకు చాలా చాలా అభిమానం అనమాట. అందుకని వీళ్ళందరితో వెల్కమ్ చెప్తున్నారు. అవును. కాకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే మాక్సిమం 95% అందరూ ఏమడుగుతారంటే గెస్ట్లు అందరూ, ఇదంతా బానే ఉంది, శౌర్య ఫోటో ఎందుకు అదే అడగబోతున్నాను అసలు. అది శౌర్య ఎందుకు పెట్టలేదు అంటే యాక్చువల్ గా శౌర్యకి ఇష్టం ఉండదు అట్లాగా. ప్లస్ నేనేమని చెప్తానంటే వీళ్ళందరూ లెజెండ్స్. మా అబ్బాయి అంత లెజెండ్ అంటే ఎందుకు అనుకుంటున్నారు, మీ అబ్బాయి చాలా లెజెండ్ అంటే అది నా గుండెల్లో ఉంటుంది, అలానే నేను ఇక్కడ పెట్టలేను అని నేను చెప్తుంటాను అనమాట. ఒక పక్క తల్లి మనసు, ఒక పక్క సినిమాల పట్ల ప్యాషన్. మీరు మాట్లాడుతుంటే అసలు ఎంత హార్ట్ఫుల్ గా మాట్లాడుతున్నట్లుందో తెలుసా ఉషా? అంటే ఇక్కడ ఏదుందో ఏదో చెప్తారు కదా, ఏది వేణు చెప్తుంటారు ఒక సినిమాలో, ఇక్కడ ఏది ఉంటే ఇక్కడికే వస్తుంది, నటించడం రాదు, అది పెద్ద ప్రాబ్లం కూడా. అదే యాక్చువల్లీ మీ సక్సెస్ సీక్రెట్ కూడా. ఎప్పుడు ఆ స్మైలింగ్ ఫేస్, హార్ట్ఫుల్ గా పలకరించడాలు, మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలు, అవన్నీ నిజంగా మీ సిగ్నేచర్ ట్రైట్స్ అన్నమాట. యాక్చువల్ గా గాడ్స్ గిఫ్ట్. రోజు పొద్దున్నే లేవంగానే కాదు, రోజుకి ఎప్పుడు కాదు అన్నా కానీ అదే చెప్తుంటా, నేనేం మాట్లాడాలన్నా నువ్వు చెప్పి మాట్లాడించు దేవుడా. ఎందుకంటే నేను ఏమన్నా ఇరిటేషన్లోనో టెన్షన్లోనో గబాలన ఏమన్నా టంగ్ స్లిప్ అవుతాను, అట్లా కాకుండా నేను చాలా మంచిగా ఉండేటట్టు చూడమని ఎవ్రీ టైం నాకు నేను కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ ఉంటాను. అప్పుడు కొంచెం మనం నేల మీద అంటాం అనమాట. కాకపోతే అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ అయితే మాత్రం కిచెన్ లో వేరే ఉంటుంది, అసలు ఇలా ఉండదు అనమాట. శివంగి విషయాన్ని చూస్తామేమో మనం. సరే, లోపలికి వెళ్ళి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. అయితే మనకు రోజు మన ఇంట్లో ఆవులు ఎలా తిరగడుతున్నట్టు వచ్చిన వాళ్ళందరూ కూడా కంపల్సరీగా దండం పెట్టుకుంటారు. అదొక ఫస్ట్ హోలీ వైబ్. రాగానే నేను అదే అనుకున్నా, ఓ పక్క సినిమా పర్సనాలిటీలు ఏంటి, ఒక పక్క ఈ గోమాతల్ని ఇట్లాగా పెట్టారు, ఏంటి లింక్ అని. యాక్చువల్గా ఇక్కడ ఏదన్నా ఒక మంచిది పెట్టాలి అని ఎంతో ఆలోచించాను. ఏం పెట్టాలి నాకు లాస్ట్ కి ఇది మంచిగా అనిపించింది, ఇది పెట్టాను. దీనికి చాలా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంది ఫ్యాన్స్. అసలు రాగానే ఒక ఫిల్మీ వైబ్, ఒక డివోషనల్ వైబ్. నేను ఇందాక వెళ్ళి మొత్తం మీ ఈ రెస్టారెంట్ అంతా డైనింగ్ ప్లేస్ చూశాను కదా, గొప్పగా సాధించిన వాళ్ళ ఫోటోలు ఉన్నాయి, దేశభక్తి అంటే పేట్రియాటిజం ఉట్టిపడే వాళ్ళ ఫోటోస్ ఉన్నాయి. ఏంటండి ఇన్ని ఫ్యూజన్ ఏంటండి? యాక్చువల్ గా ఇది ఏంటంటే సెలబ్రిటీస్ అంటే అందరికి ఒక ఆకర్షణ ఎవరికైనా కానీ అది. కానీ ఏంటంటే కనుక అక్కడ మన దగ్గరికి వచ్చేటప్పటికి మన కోసం, మన దేశం కోసం పోరాడిన వాళ్ళు, సో వాళ్ళని మనం గుండెల్లో పెట్టుకోవాలని నేను లోపల పెట్టాను అనమాట. అది ఇది గుండె బయట, అది గుండె లోపల పెట్టుకున్నారు అంటే అది బయట కనపడేది, ఇది మన ఇంటర్నల్ అని చెప్పి లోపల అంతా పెట్టాము. సో మీ గురించి మీరు చాలా ఇంటర్వ్యూస్ లో మాట్లాడినా ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలన్న ఒక ఎంతూజియాజం తో, మా విజయవాడ వాళ్ళ గురించి కాబట్టి ఇంకాస్త ఎంతూజియాజం తో వచ్చాను. దానికంటే మనం కూర్చొని సెటిల్ అయ్యి మాట్లాడే ముందు అసలు ఒకసారి మీ కిచెన్ లో మోస్ట్ పాపులర్ ఏంటి, అసలు మీ కిచెన్ ఎలా ఉంటుంది, అసలు మీరే వంట చేస్తే ఇంకెలా ఉంటుంది, ఇవన్నీ చూసేసి అప్పుడు కూర్చొని మాట్లాడదాం. తప్పకుండా లోపలికి రండి. ఇక్కడ మనకి కుక్కర్ పలావ్ అనేది చాలా చాలా మన ఉషాముల్ పూరీస్ కిచెన్ కి సిగ్నేచర్ డిష్. దానికోసం 1 hour 1.5 hour కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు ఆ కుక్కర్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకంత టైం పడుతుంది. చలో. ఫుడ్ స్టోరీస్ చేస్తూ, అందులోనూ ఉషాముల్ పూరీస్ కిచెన్ లో ఉంటూ, ఉషా గారిని పక్కన పెట్టుకొని ఈ కిచెన్ లో మోస్ట్ 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 ఫేవరెట్ అండ్ మోస్ట్ సెన్సేషనల్ రెసిపీ ఏంటి అని అడిగితే అసలు అది హైదరాబాద్ మొత్తం కోడైకొస్తుంది, కుక్కర్ పలావ్ అని చెప్పారు. సో ఈ కుక్కర్ పలావ్ గురించి మాట్లాడుతూ ఈ సెగ్మెంట్ నుంచి ముందరికి వెళ్దామండి. ఎక్కడున్నాం ఇప్పుడు మనం మీ కిచెన్ లో? ఉషాముల్ పూరీస్ కిచెన్ లో సిగ్నేచర్ డిష్ అయిన కుక్కర్ పలావ్స్. ఈ మొత్తం ఈ సెక్షన్ మొత్తం కుక్కర్స్ అండి. టోటల్ ఇలా కంటిన్యూగా, అంటే చాలా మంది ఏంటంటే మాకు కుక్కర్ టైం తగ్గించలేరా అంటే 1 hour పడుతుంది కదా, ఇంకా ఏమన్నా చేయగలరా అంటే ప్రీ ఆర్డర్ అయితే ఉంది మన దగ్గర. ప్రీ ఆర్డర్ చేసుకునే వాళ్ళకి 1/2 hour లో ఇస్తాము. కానీ ఇదిగో ఇలా కంటిన్యూగా అవుతూనే ఉంటుంది. ఇంకెంతకంటే ఏం చేయాలి, ఇంకేం ఎక్సర్సైజ్ చేయాలో మాకు అర్థం కాదన్నమాట. 100 శివలింగాలు ఉన్న గుడిని చూసాం కానీ 100 కుక్కర్లు ఉన్న ప్లేస్ ని నాకు తెలిసి నేను ఇక్కడే చూస్తున్నాను. మొత్తం కుక్కర్ అన్ని కుక్కర్లే అయిపోతాయి. ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఇలా ఉంది, ఇంకా తర్వాత పరిగెడుతూ ఉంటారు. ఈ కుక్కర్ సెక్షన్ లో లిటరల్ గా 10 to 12 members ఉంటారు. ఇక్కడ విజిల్స్ లెక్క పెట్టేవాళ్ళు, రైస్ వేసేవాళ్ళు, వాటర్ ఈ సర్వ్ చేసేవాళ్ళు, చాలా చాలా అన్నిటికంటే మొత్తం మన ఉషాముల్ పూరీస్ కిచెన్ లో టఫెస్ట్ జాబ్ అంటే ఇదే. సో ఈ డిష్ గురించి చాలా చోట్ల చెప్పారు అని అన్నారు కాబట్టి ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ హర్.
బట్ అదర్వైజ్ ఇంకొకటి ఏదన్నా మీ కిచెన్ లో మీరే స్వయంగా వండుతూ మాతో కబుర్లు చెప్తూ మీరు చేసిన ఫుడ్ తింటూ చాలా విషయాలు మాట్లాడుకుందాం. తప్పకుండా. ఎటు వెళ్ళిపోదాం? ఏం చూపిస్తారు? సౌత్ ఇండియన్ చికెన్ ఎక్స్పర్ట్ అని మా ఇంట్లో వాళ్ళు అందరూ. సో ఇప్పుడు మటన్ అన్న వెంటనే నేను నేర్చుకోవాలి అన్నట్టు చాలా కాన్సన్ట్రేటెడ్ గా చేస్తాను. మటన్ ఇంట్లో ఇష్టంగా తింటారా? తింటారు. అలాంటప్పుడు ఇది చూసి ట్రై చేయండి. ఈసారి అదే చేస్తారా? కాకపోతే మన దగ్గరికి వచ్చిన చాలా మంది గెస్ట్లు ఏమంటారంటే, నేను యాక్చువల్ గా కుక్కర్ మటన్ పలావ్ కూడా చేసి చూపించా, చాలా వీడియోస్ లో ఉంది. మీరు చేసినప్పుడు ఈ టేస్ట్ వస్తుంది, మేము చేసినప్పుడు ఈ టేస్ట్ రావట్లేదు అంటే మీకు బాగా పెట్టాలని విపరీతమైన ప్రేమతో నేను చేస్తుంటాను. అందుకని మీకు ఆ టేస్ట్ వచ్చింది. చేతిలో ప్రత్యేకమైన గీతలు ఉన్నాయో అంటే నాకు తగ్గ నాకు వచ్చిన చెఫ్స్ కూడా అంతే ప్రేమతో చేస్తారు. నేనే కదా, నేను అన్ని చేయలేను కదా, ఇప్పుడంతా మా వాళ్ళే చేస్తారు అన్ని. వాళ్ళు కూడా అంతే ప్రేమతో చేస్తారు కాబట్టి మీకు అంత టేస్ట్ వస్తుంది. 100% మీకు తెలిసే ఉంటది కదా. ఇప్పుడు మనం వంట చేసేటప్పుడు ప్రేమతో చేస్తే ఒకలాంటి టేస్ట్ ఉంటుంది, ఆదరాబాదరాగా ఏదో ఒకటి చేసి పెడితే ఒకలా ఉంటుంది. సేమ్ ఇప్పుడు మన ఉషాముల్ పురీస్ కిచెన్ ఎందుకు అంటే అమ్మ చేతి వంట, అమ్మమ్మ వంట అని ఎందుకు అంటారు అంటే, మా చెఫ్స్ కూడా వాళ్ళు చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తారు, బాగుండాలి బాగుండాలి అని. సో అందుకే మీ అందరికి మేము టేస్ట్ చేయగలుగుతాం, అందరం ఎంజాయ్ చేయగలుగుతున్నాం మీరు చేసింది. సూపర్. అసలు మీరు చాలా ఫాస్ట్ గా చేసేస్తారా అండి వంటలు? నాకు అర్థమవుతుంది. నేను చాలా ఫాస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇదేంటి రెండు మంది అంటే ఆ 2 మంది ఇది యాక్చువల్ గా టమాటా ప్యూరీ అనమాట. ఆ టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కూడా మనం ఏమి కొనము, మనం చేయించి మీరే చేయిస్తారు మొత్తం అంతా. సో ప్రతి ఐటమ్ లో ఇంగ్రీడియంట్ లో ఉషా గారి సిగ్నేచర్ ఉంది. యాక్చువల్ గా సాల్ట్ మాత్రం కొంటాము, అది కూడా ఏమనిపిస్తుంది అంటే మనమే చేయిద్దాం ఉంది, కానీ నాకు అంత టైం లేక దాన్ని పోస్ట్ పోన్ చేశాను. అట్లా అన్ని మనం మొత్తం ఈ మసాలాతో టోటల్ అన్ని మనమే. ఎట్లా నేర్చుకున్నారు ఉషా గారు ఇన్ని రెసిపీలు? అంటే చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు అత్త వాళ్ళు చేస్తే చూడడం ఒక ఎత్తు, బట్ ఇంత ఎత్తున చాలా చోట్ల చెప్పాను. నాకు అసలు పెళ్ళి దాకా కావాలంటే కూడా ఏంటో తెలియదు, అదే చాలా చోట్ల చెప్పాను. ఆ తర్వాత మా హస్బెండ్ ఫుడ్ అంటే ఇష్టంతో నేర్చుకోవాల్సి వచ్చింది. ఆ నేర్చుకుంటున్నారు అంటే ఈత రానాళ్ళు ఈత నేర్చుకోవడానికంటే ఈత నేర్చిన తర్వాత వెళ్ళాల్సిందే కదా, ఆ టైప్ లో అలా అయిపోయి ఈ మాత్రం ఇట్లా. అసలు హ్యాట్స్ ఆఫ్ మీకు, మీ ఇంట్రెస్ట్ కి మీ స్కిల్ కి. బాబా వేరే లెవెల్. అయిపోయింది టమాటా మటన్. వాసన అయితే అసలు గుమగుమలాడిపోతుంది అంతే. దాని మీద కొరియాండర్ తో ఎక్స్ట్రా డెకరేషన్. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని ఈగర్లీ వెయిటింగ్. దీంతో పాటు ఇంకా ఉషాముల్ పురీస్ కిచెన్ లో కూడా ఏమేమి సిగ్నేచర్ ఐటమ్స్ ఉన్నాయో, ఏమేమి బాగుంటాయో ఒక రివ్యూ సెక్షన్ చేసేస్తూ ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అన్ని మాట్లాడేసుకుందాం పదండి. సో ఉషా గారు, సో మీ ప్లేస్ కి రావడం, మీ కిచెన్ ని, మీ కుకింగ్ స్టైల్ ని అంతా చూసిన తర్వాత మీతో కొన్ని విషయాలు మనసు విప్పి మాట్లాడదాం అనిపిస్తుంది. టు స్టార్ట్ విత్ ఉషాముల్ పురి గారు అని అంటే ఉషాముల్ పురీస్ కిచెన్ గా మా అందరికి తెలుసు. దానికంటే ముందర ఒక సెలబ్రిటీ మదర్, ఒక ఫిల్మ్ హీరో మదర్ గా మీరు చాలా పాపులర్. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఉషా అనే ఆవిడ ఎవరు? మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అక్కడి నుంచే చెప్పండి. ఓకే, ఉషా అంటే యాక్చువల్గా నేను ఏలూరులో పుట్టాను. నేను మార్నింగ్ 5:45కి ఎర్లీ మార్నింగ్ పుట్టానని, మా ఫాదర్ ఉషోదయ అని పుట్టానని ఉషా అని పెట్టారు. అది పెట్టారు. కాకపోతే ఈ ఉషా అన్న పేరుకైతే మాత్రం నాకు కొంచెం తెలిసిన దగ్గర నుంచి అనిపించేది, అబ్బాయి ఉషా అని పేరు పెట్టారు, పీటీ ఉషా ఇలా అన్ని. అలా నేను ఏదన్నా చెయ్యాలా ఏదన్నా అంటే అప్పుడు మాత్రం అనిపించేది నాకు. యాక్చువల్గా 20s అలా ఆ టైంలో అనిపించేది, ఎప్పటికైనా పిల్లల రెస్పాన్సిబిలిటీ తీరిపోతే ఒక ఓల్డ్ ఏజ్ హోము, ఒక ఆర్ఫనేజో అట్లా చెయ్యాలి అనేది బాగా అనిపించేది. అనుకోకుండా భగవంతుడు నన్ను ఈ మార్గంలో నడిపించారు. సో ఇందాక మీరు చెప్తూ ఆవాలంటే ఏంటో కూడా తెలియని నాకు హస్బెండ్ కోసం ఇష్టం అని చెప్పి వంట నేర్చుకున్నారు. అప్పుడు ఎప్పుడన్నా అసలు కలలోనైనా అనుకున్నారా ఒక పెద్ద రెస్టారెంట్, ఒక ఫుడ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతాను అని అనుకున్నారా? అస్సలు లేదమ్మా. కాకపోతే మాత్రం ఇది 2011 నుంచి మాత్రం పెట్టాలని నాకు బాగా ఉండేది. కాకపోతే ఇంట్లో ఎవరు మాత్రం నాకు సపోర్ట్ అంటే ఏంటంటే కష్టము, ఇది చాలా కష్టం, మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూ వర్క్ చేయాలి కాబట్టి వద్దు అని వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయలేదు. సపోర్ట్ అంటే ఐడియా ఎప్పుడు వచ్చింది? నాకు 2011 నుంచి. ఎందుకంటే నేను ఫుడ్ ఇంట్లో బాగా వండేదాన్ని. అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుడ్ చాలా బాగుంటుంది, బయట భలే ఇలాంటి ఫుడ్ దొరకట్లేదు అని చాలా మంది చెప్తే నాకు అలా పెట్టాలనిపించేది. కానీ ఇంట్లో ఎవరూ చేయలేదు. తర్వాత ఇన్నాళ్ళకి 2023 సెప్టెంబర్కి అంకురార్పణ జరిగింది. చాలా
జాయిన్ ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి 1 month తర్వాత నుంచి చాలా బాగా సక్సెస్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అసలు వెనక్కి చూసుకోలేదు అవి. మీరు బాగా చేసే వాటిలో మీ ఇంట్లో వాళ్ళు సౌజా గారు కానీ, లేకపోతే సార్ కానీ, లేకపోతే మీ పెద్దబ్బాయి కానీ బాగా ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి మీరు చేస్తే? అన్నీ నచ్చుతాయమ్మా. కాకపోతే శౌర్య ఏమో సీ ఫుడ్ తిను. మా పెద్ద బాబు అయితే కనుక సీ ఫుడ్ ఇంట్రెస్ట్గా తింటాడు. చేపల పులుసు అనేది వాడికి చాలా చాలా ఇష్టం. శౌర్యకి మటన్ ఫ్రై బాగా ఇష్టం, మటన్ కుక్కర్ పలావ్ ఇష్టం. శౌర్యకి ఇష్టమైన మటన్ కుక్కర్ పలావ్ ఇప్పుడు ఇంత ఫేమస్ అయింది అనమాట. అట్లా ఒక్కొక్కరికి మా హస్బెండ్ అన్నీ తింటారు, చేపల పులుసు తింటారు, రొయ్యలు తింటారు. అట్లా ఎవరి టేస్ట్కి తగ్గట్టుగానే అది చేస్తూ ఉంటాను. సో ఇది బాగా చేస్తాను, అది బాగా చేయనని కాదు, బై గాడ్స్ గ్రేస్ అన్ని బాగా చేస్తాను. అన్ని బాగా చేసేస్తాను, అన్ని చిత్త కొట్టేస్తాను అని చెప్తున్నారు. అంటే ప్రతిదీ కూడా ఎందుకు ఇంత బాగా చేస్తాను అన్ని కుదురుతుంది అంటే ఎవ్రీ టైం ఇది నా ఫస్ట్ వంట అనుకుని నేను చాలా జాగ్రత్తగా అమ్మో బాగా చేయాలి అనే చేస్తాను. అలా ఎవరు చేసినా 100% టేస్ట్ బాగుంటుంది. వండర్ఫుల్, చాలా కరెక్ట్. ఇది నేను కూడా అట్రిబ్యూట్ చేసుకుంటున్నాను ఈ డైలాగ్. మీ ఈ డైన్ ఇన్ మార్వెల్, ఫైన్ డైన్ ఇన్ మార్వెల్ ఉషా ముల్పురీస్ కిచెన్, మీరు ఈ టైటిల్ పెట్టడం అంటే ఈ పేరు పెట్టడంలో కూడా చాలా డీప్ గా రూట్ అయినట్లుగా తెలుస్తోంది. అంటే కిచెన్ కి మీ పేరే పెట్టడం అనేది దాని వెనకాల ఏమైనా కనెక్షన్ ఉందా? అంటే యాక్చువల్గా ఇది ఫస్ట్ నేను పేదరాశి పెద్దమ్మ అని పెట్టాను. అదే రిజిస్ట్రేషన్ కూడా చేశాను. ఓహో. చేసిన తర్వాత పిల్లలు ఏమన్నారంటే అమ్మా ఏంటమ్మా నీ పేరు ఆల్రెడీ ప్రొడ్యూసర్గా తెలుసు, నువ్వు మళ్ళీ ఎక్కడి నుంచో చేస్తావనంటావు, ఎందుకు నీ పేరుతోటే చెయ్యి అన్నారు. సరే అని మళ్ళీ దాన్ని రిజిస్ట్రేషన్ చేసిందని అక్కడ నుంచి పెదరాశి పెద్దం నుంచి ఉషా ముల్పురికి టర్న్ అయింది. మధ్యలో కొంతమంది ఏమన్నారంటే అది సక్సెస్ అవ్వకపోతే ఈ పేరు మారిపోతుంది కదా అంటే ఇంకా అంత ఆలోచనలు ఏమీ లేవు. పిల్లలు పెట్టమన్నారు, పెట్టేశారు. భగవంతుడు ఆశీస్సులు ఇచ్చాడు, సక్సెస్ చేశారు మీరు అందరూ. కొన్నిసార్లు మనం పక్కన వాళ్ళని పట్టించుకోకుండా ఉంటేనే సక్సెస్ అవుతామేమో అనిపిస్తుంది. 100% అంటే పక్కన పట్టించుకోకూడదని కాదమ్మా, అంటే వాళ్ళు కూడా మంచిగానే చెప్పారు. ఆ విషయంలో నేను వాళ్ళని ఏమన్నా, మన వెల్ విషర్స్ మాట మనం వినాలి, కానీ మనకు సంబంధం లేకుండా ఉంటారు చూడమ్మా, వాళ్ళు అంటానికే ఉంటారు. సో అది మనం అసలు ఓకే అసలు అన్నారు అంటే మనం మంచి వేలో వెళ్తుంటేనే అంటారు అనేది. అదే మనం సరిగ్గా లేమనుకోమ్మా, మనల్ని ఎవరు పట్టించుకోరు, మనల్ని ఎవరు అనరు. మనల్ని అంటున్నారు, మనకు నెగిటివ్ వస్తుంది అంటే మనం సంథింగ్ ఏదో ఫోకస్లో ఉన్నట్టని నేను చాలామంది పెద్దవాళ్ళ మాటల ద్వారా విని నేను కూడా ఇప్పుడు రాయిలాగా అయిపోయాను అనమాట. మన వెనకాల వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటే మనం ముందరున్నామనే కదా, మీకు తెలుసే కదా, మీరు కూడా ఇదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి అసలు మంది చూసి మనకి ఏదైనా నెగిటివ్ కామెంట్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా 100% మనం సక్సెస్ లో ఉన్నట్టే అర్థం. అది మీకు తెలిసిందే కదా. అంటే ఎంతో మంది చెప్పిన దాని మీద నేను కూడా దాన్ని అన్వయించుకుని అది అలా ఉంటే మీరు కూడా అలాంటి సందర్భాలలో బాధపడి తర్వాత రాటు తేలిపోయారా? నా గురించి కాదు, యాక్చువల్ గా ఏంటంటే శౌర్య గురించి ఎప్పుడన్నా తక్కువలే, శౌర్య గురించి నెగిటివ్ చాలా తక్కువ. ఆ ఒక్కటి ఏదన్నా వచ్చినా బాధ వచ్చేది, ఆ తర్వాత అలవాటు అయిపోయింది అనమాట. అసలు తన గురించి నెగిటివ్ రావడానికి కూడా అతి సౌమ్యుడు, అతి సున్నితమైన మనిషి అన్నట్లుగానే అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే పబ్లిక్ లో ఉండడం అనేది అందరూ అనుకుంటారు. పబ్లిక్ లో ఉండడం అనేది ఇంకా సెలబ్రిటీ లైఫ్ అనేది అద్దాల మేడ లాంటిది అంతే. నాకు వద్దులేరా, అది ఇచ్చేసాం. ప్రేమతో చాలా ఎక్కువ క్వాంటిటీ సర్వ్ చేసేస్తున్నారు అని అనిపిస్తుంది. మా వాళ్ళు ఎంత చెప్పమ్మా, నేను అంటే ట్రయల్స్ ఉంటాయి కదా, మాకు ట్రయల్స్ ఉన్నప్పుడు చెప్తుంటే ఎన్నో ఉంటాయి కదా, ఇంత అంట వాళ్ళకి ఇంత అంటే ఇంత అది చెప్పారు, సింక్ అయ్యారు. అదంతా ఇంకా అలాగే ఇస్తుంటారు అనమాట. తీసుకోండి, టేస్ట్ ఎలా ఉంది. మీ యాక్చువల్లీ ఈ మెనూ కార్డ్ లో చూస్తే సూప్స్, స్టార్టర్స్, మెయిన్ కోర్స్, ఇండియన్ గ్రేవీ కర్రీస్, ఇక్కడ వరకు చైనీస్ వరకు ఓకే, ఇక్కడ నుంచి అన్ని మీ పేరుతోనే ముల్పురీస్ ఫ్యూజన్, ముల్పురీస్ స్పెషల్స్. సో బేసికల్ గా మీరు ట్రెడిషనల్ ఫుడ్, రీజనల్ ఫుడ్ ని ప్రమోట్ చేయడానికి అన్నట్టు స్టార్ట్ చేశారు. లేటర్ ఆన్ ఈ ఫ్యూజన్ కాన్సెప్ట్ ఎక్కడ ఇన్వాల్వ్ అయింది? అంటే ఫ్యూజన్ అంటే ఏం లేదమ్మా, ఇదంతా యాక్చువల్ గా ఏంటంటే కనుక ఇలా పెట్టాలని ఫస్ట్ నుంచి నా కోరిక. కాకపోతే కనుక మనము ఇప్పుడు మూవీసే ఉన్నాయమ్మా, ఇప్పుడు హీరో అంటే ఒక మాస్ తీస్తేనే కుదరదు, కామెడీ చేయాలి, ఫ్యామిలీ మూవీస్ చేయాలి, అట్లా మొత్తం అన్ని చేయాలన్నట్టే. ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్ నడపాలంటే డిఫరెంట్ క్రౌడ్ వస్తుంటారు మన దగ్గరికి. వచ్చినప్పుడు ఏంటంటే అందరూ సౌత్ ఇండియన్ ఇష్టపడతారని లేదు, కొంతమంది చైనీస్ ఇష్టపడతారు, కొంతమంది తండూరి ఇష్టపడతారు, కొంతమంది బిర్యానీస్ ఇష్టపడతారు. సో ఇది లేదు అని అనుకుంటా ఉండటానికి నేను అన్నీ స్టార్ట్ చేశాను. కానీ మెయిన్ ఏంటంటే మన ముల్పురి స్పెషల్సే ఎక్కువ తీసుకుంటారు, అవి యాడ్ ఆన్స్.
అని నేను అవే అసలు స్టార్ ఐటమ్స్ అన్నట్టు, స్టార్ డిషెస్ అన్నట్టు. కంపల్సరీ ప్రతి టేబుల్ కి అయితే మాత్రం కుక్కర్ పలావ్ ఉంటుందమ్మా మాక్సిమం. ఇంకేంటంటే వాళ్ళకి టైం లేక అయితే కనుక ఇంక నెక్స్ట్ టైం ట్రై చేస్తామని చెప్పేసి బిర్యానీసో పలావ్సో తీసుకెళ్తారు. కానీ లేదు అంటే కనుక ఫిక్స్ అయ్యి వస్తారు, మాకు కుక్కర్ పలావే కావాలి అని. అది 1 hour పట్టినా కానీ వాళ్ళు ఇట్స్ వర్త్. ముందు కొంచెం అనీజీగా ఉంటారు, 1 hour అంటారు, మీరు కబుర్లు చెప్పుకునే చెలపు వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటాను. నేను కూడా వాళ్ళతో అందుకని కదా ఇక్కడ ఒక మెయిన్ గా ఒక పెద్ద బ్లాగ్ చేసి రాయించారు. మీరు ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు కుక్కర్ పలావ్ ని, అప్పుడు ఈజీగా మీ వెయిటింగ్ టైం తగ్గిపోతుంది. సో బేసికల్ గా అండి, బీయింగ్ అ లేడీ ఇంత సక్సెస్ఫుల్ గా ఇన్ని బ్రాంచెస్, ఇప్పుడు 2వ బ్రాంచ్ ఇది సక్సెస్ఫుల్ గా రన్ చేయడం, అండ్ అది కూడా ఫుడ్ కిచెన్ లో ఎప్పుడు ఉంటూ నిలబడి ఆర్డర్స్ తీసుకోవడం, చేయడం, టైంకి డెలివర్ చేయడం, క్వాలిటీ మెయింటైన్ చేయడం చిన్న విషయం అయితే కాదు కదా. సో మీ డైలీ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి ఇక్కడ ఈ ప్లేస్ లో? స్టాఫ్ ని ట్రైన్ చేయాలి, క్వాలిటీ చెక్ చేసుకోవాలి, కస్టమర్స్ తో ప్రతి ఒక్కళ్ళతో వెళ్ళి పలకరించి మాట్లాడతారు, ఇంటికి చుట్టాలు వచ్చినట్లుగా. అది 100% అమ్మా. నాకు మొన్న మా సిస్టర్ బర్త్డే జరిగింది ఇక్కడ మన సండే. మా సత్రంపాడు బ్యాచ్ అంటే మేము కలిసి చైల్డ్హుడ్ పెరిగిన వాళ్ళు అందరూ. వాళ్ళందరూ వాళ్ళు 12కి వచ్చారు అందరూ. నేను వాళ్ళని కలవడానికి 3 దాకా రాలేదు, ఇక్కడే ఉన్నాను, కిచెన్ లో ఉన్నాను. పాపం వాళ్ళే వచ్చి నన్ను పలకరించి వెళ్తూ ఉన్నారు అందరూ. తర్వాత అందరూ అమ్మో ఏంటి ఇంత కష్టపడుతున్నావా, ఇంత కష్టపడుతున్నావా ఉషా, ఏమైపోతావు నువ్వు, అది ఇది అని అంటే నేను ఒకటే చెప్పా, ఇప్పుడు మీరు వచ్చారు, నేను మీతో మాట్లాడుతున్నాను. అట్లాగే నాకు ప్రతిరోజు నాకు ఒక ఫంక్షన్ లానే ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ నాగశౌర్య మీద అభిమానంతో నాగశౌర్య మదర్ పెట్టారని ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన తర్వాత కంటిన్యూ చేయటం అనేది నా కష్టం మీద ఉంటుంది. కానీ ఫస్ట్ మాత్రం ఇది సక్సెస్ అయిందంటే నా కొడుకు ఆయుష్ అంటే ఎక్కువ పొగడకూడదు, ఇది నా కొడుకు సక్సెస్ యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే నాగశౌర్యం మదర్ అనేది లేదు, నేను మామూలుగా యాజ్ ఎ లేడీగా ఒక దాన్ని పెట్టాను అనుకో, మా ఇంత ఫేమస్ అయితే అయ్యేది కాదు. మా అబ్బాయి హీరో కాబట్టి అందులో నాగశౌర్యకి ఇంతమంది అభిమానులు ఉన్నారని నాకు తెలుసు. ఎందుకంటే కనుక తనకి వెనకాల ఏ సపోర్టు లేకుండా తన మూవీ రిలీజ్ అయితే అంత రీచ్ అవుతుంది, అంత కలెక్షన్స్ వస్తున్నాయి తనకి అని అంటే మాత్రం తను సోషల్ మీడియాలో ఉండడు, నేను ఉంటాను కానీ తను ఉండడు. అయినా అంతది ఏంటంటే అంతమంది అభిమానులు ఉండబట్టే. ఎందుకంటే ఇక్కడికి వచ్చే 95% అమ్మ నాకు నాగశౌర్య అంటే చాలా ఇష్టం అండి. అసలు తన మూవీ వచ్చిందంటే బాగుందా లేదా అసలు మాకు వద్దండి, మాకు అసలు ఆలోచన ఉండదు, మాకు వద్దు, నాకు నచ్చుతాడు, అబ్బాయిని చూడటానికి వెళ్తాం, మా ఇంట్లో అబ్బాయిలా ఉంటాడు అని ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్తారు. అంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచినమ్మ, అంటే ఏంటి 6 years 5 years పిల్లల దగ్గర నుంచి 90 years జెంట్స్ లేడీస్, ఇది అంటే ఇల్లు వాళ్ళని కదా. ఒకప్పుడు మనకి వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ హీరో, నిజంగా అట్లానే అందరూ అనమాట. నిజంగా అది కూడా గాడ్ బ్లెస్సింగ్స్ అమ్మ. వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉంటే శౌర్య మంచిగా రీచ్ అవుతాడు. ఉషా గారు, మన పిల్లలు ఒక పొజిషన్ కి వచ్చి సక్సెస్ఫుల్ గా ఉన్నారంటే తల్లి కళ్ళలో ఆనందం ఉంటుంది చాలా. అది అసలు మీ కళ్ళలో నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను తెలుసా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీ అబ్బాయి అంటే నాకు ఇష్టం అంటే ఏ తల్లి ఇష్టపడదమ్మా, నిజంగా ఎంత ఆనందంగా ఉంటుంది చాలా అనమాట. సో ఈ రెస్టారెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఏమన్నా తను కూడా షేర్ చేసుకుంటాడా? అస్సలు సంబంధమే లేదు, అస్సలు. కుక్కర్ పులావ్ తన ఫేవరెట్, అదే పాపులర్ అయింది, తన వల్ల ఇది సక్సెస్ అయిందన్నారు. మా వాళ్ళు మళ్ళీ స్టార్టర్ కూడా తెచ్చేసారు, సూప్ అవ్వలేదు. ఇందాక మీరు మాట్లాడుతూ ఫస్ట్ సూప్ ట్రై చేశాను కదా, చాలా బాగుంది. మీకు అసలు తెలీదు, సూప్స్ నేను చాలా తక్కువ తీసుకుంటాను, బట్ దిస్ ఇస్ వెరీ వెరీ డెలిషియస్. సూప్ చాలా బాగుంది. ఫస్టే 100 on 100 పడిపోయినాయి అనమాట. మీరు వెజ్ కాబట్టి మీకు అది ఇచ్చాను. యాక్చువల్ గా మన దగ్గర పొట్టేళ్ల కాళ్ళపై అంటే చైనీస్ సూప్స్ మీకు చాలా చోట్ల అవైలబుల్ ఉంటుంది. నేను ఇంకా ఇలా ఎవరైనా కావాలి లేకపోతే పిల్లలకు కావాలంటే స్వీట్ కార్న్ సూప్ అన్ని నేను పెట్టాను. కానీ మ్యాక్సిమం మా వాళ్ళందరికీ నేను రోజు బ్రీఫింగ్ ఇచ్చేది ఏంటంటే మా దగ్గర నాన్ వెజ్లో పొట్టేళ్ల కాలపాయ ది బెస్ట్ ఉంటుంది. అది యాక్చువల్గా హెల్త్కి కూడా చాలా కానీ చాలా మంచిది. ఇది వరకు మన హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి ఓల్డ్ సిటీకి మార్నింగ్ వెళ్ళి తినేవాళ్ళు అనమాట. మీకు తెలియకపోవచ్చు అది, అందుకునమాట మన దగ్గర అది చాలా హాట్ సేల్. అలాగే మిరియాల కోడిచారు, అది కూడా హెల్త్ విధంగా బాగుంటుంది. కానీ జలుబు చేసినా ఇంకోటి చేసినా చాలా రిలీఫ్ గా ఉంటుంది. సో ఈ రెండు ఫస్ట్ నేను ప్రమోట్ చేస్తూ ఉంటాను. చాలా గట్టిగా మీరు ప్లాన్ చేసి చేశారు అన్నది అర్థం అవుతుంది. ఊరికనే ఒక రోజు కళ్ళు మూసుకొని నిద్ర లేచి నేను ఒక రెస్టారెంట్ పెడతాను అంటే అవ్వదు. ఇది అంటే యాక్చువల్గా అలా అని నేనేమి దీని ఈ రెసిపీస్ కోసం కానీ ఇవేం పెట్టాలి అని నేనైతే బుర్రలు బద్దలు కొట్టుకోలేదమ్మా. చాలా క్యాజువల్, పొట్టలు కలిపాయి మంచిది కదా పెడదాం,
మిరియాలు కూడా అంతే తప్పితే దీనికోసం ఏదో చేసేసి నేను ఏదో కష్టపడ్డాను దాని వలన మాత్రం నేను అసలు ఇష్టమై చేస్తుంటే కష్టం ఉండదు ఉషా గారు. మీ విషయంలో నాకు అదే కనిపిస్తుంది. ఇప్పుడు మీరున్నారమ్మా విజయవాడ నుంచి, మీరు వీక్లీ ఇన్ని సార్లు వస్తున్నారంటే మీకు ప్యాషన్ కాబట్టి ఏం కష్టం అనిపించదు. అంతే, ఎవరైనా అందులో మనం లేడీస్ అంటే ఏదైనా చేస్తే ఫుల్. మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అంటే అక్కడ అన్ని ఏమేం కావాలో అన్ని చూసి వస్తారు, అంతేగాని వదిలేసి రారు కదా. ఇంకా మన లేడీస్ లో ఇన్ బిల్ట్ జీన్స్ లో ఉంది. సో మనం లేడీస్ ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా చేస్తాం. దీనికి మాత్రం మళ్ళీ ట్రోల్స్ వేసుకోకండి. జెంట్స్ చేయరని కాదు, చేస్తారు. వాళ్ళు లైట్ గా తీసేది కూడా మనం చాలా సీరియస్ గా తీసుకుంటాం. అందుకనే సూపర్ స్టార్ అంటే ఆడవాళ్ళు. అఫ్ కోర్స్ మళ్ళీ వేరే సైడ్ మగవాళ్ళు కూడా గ్రేటే, బట్ స్టిల్ అంటే వాళ్ళ జీన్స్ లో కొన్ని లైట్ అని అనుకుంటారు. అది అంతే తప్పితే వాళ్ళు ఏదో ఇదని కాదు. ఎందుకంటే బిజినెస్ మ్యాన్లు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, మనం చాలా తక్కువ మంది ఉన్నాం. సో ఎట్లా జరుగుతుంది ఉషా గారు? మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది? మీరు ఇక్కడికి ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు ఉంటారు? అసలు వన్స్ ఇంట్లోంచి బయటకు వస్తే మళ్ళీ ఎప్పుడు వెళ్తారు? ఎన్ని గంటలు రోజుకి నిలబడి ఉంటారు? అంటే యాక్చువల్ గా చెప్పాలంటేనేమో మార్నింగ్ నాకు యాక్చువల్ గా స్లీప్ చాలా తక్కువ. మార్నింగ్ లేవటమే 5:30, 6కే మెలకు వచ్చేస్తుంది. అలా అసలు హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పడుకోలేను. అదొకటి. ఆ 6కి ఎందుకు మీకు నిద్రలో కూడా అంత రేపు ఏ రెసిపీ చేయాలి, ఇంకా ఎలా పాపులర్ అవ్వాలి అలా అనుకుంటూ ఉంటారు? అలా ఏమీ ఉండదమ్మా, అంత థింకింగ్ అంత ఆలోచన ఏమి ఉండదు. కానీ నిద్ర పట్టదు అదంతాను. ఆ జీన్స్ మా ఫాదర్ కూడా అంతే అట్లానే. అది 6కి లేచి యాక్చువల్గా ఏంటంటే మొన్న యోగా డే రోజుని చెప్పాను, నేను కూడా యోగా స్టార్ట్ చేస్తాను అని. చెయ్యట్లేదు. అలా పడుకుని తర్వాత నాకు మళ్ళీ 7:30 దగ్గర నుంచి పేమెంట్ స్టార్ట్ అవుతాయి. అంటే కొన్ని బటరు పన్నీరు డైలీ తీసుకుంటాం. ఏ రోజుకి ఆ రోజే బటర్ పన్నీర్ ఉంటుంది. అది పేమెంట్స్ అన్ని నేనే చేస్తానమ్మా, నేనే ఫోన్ ద్వారా చేస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే కనుక ఇక్కడ మెయిన్ స్టార్ట్ అయ్యేదే, యాక్చువల్గా రెస్టారెంట్లో మెయిన్గా స్టార్ట్ అయ్యేదే పేమెంట్స్. అంటే మనమే చేసేసామనుకోమ్మా, మళ్ళీ తర్వాత మనం లెక్క చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ప్రతిదీ నా అప్రూవల్ ఉండాల్సిందే. ఏం కొంటున్నాము, ఎంత కొంటున్నాము, ఈ ఫస్ట్ బ్రాంచ్కి ఎంత, సెకండ్ బ్రాంచ్కి ఎంత, టోటల్ ఏ రోజుకి ఆ రోజు ఇంగ్రీడియంట్స్ మీరు ఆ రోజు కొనుక్కుంటారు, దాని పేమెంట్స్ మీరే చేస్తారు? నేనే చేస్తాను. 7:30 నుంచి స్టార్ట్ అవుతుంది. అది అలా పేమెంట్స్ అవుతా ఉంటాయి. ఆ తర్వాత లాస్ట్ ఎస్టర్డే పేమెంట్స్ కొన్ని ఉంటాయి. అంటే ఏంటంటే డైలీ వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళ పేమెంట్స్ అట్లా. ఇంకా మాకేంటంటే ఇంకా పర్సనల్ లైఫ్ అంటూ ఇప్పుడు ఏమీ లేదు. మధ్యలో పిల్లలు ఫోన్ చేస్తుంటారు. అందులో అందరికంటే నా మనవరాలు, దానితోటి మాకు ఈ స్ట్రెస్ అంతా కూడా రిలీఫ్ అనమాట. దాంతో మాట్లాడటం అట్లా అలా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా కాల్ చేయటం రెస్టారెంట్కి, మనం కిచెన్కి స్టార్ట్ చేసి 1 by 1 వర్క్ చేసుకుని దాని ప్రకారం నేను 8:30, 9కి స్టార్ట్ అవుతాను. 9 కల్లా ఫస్ట్ బ్రాంచ్కి వెళ్ళిపోతాను. బ్రాంచ్కి వెళ్ళి అక్కడంతా చూసుకుని అక్కడ నుంచి చాలా వరకు ఇక్కడ సెకండ్ బ్రాంచ్ కూడా వస్తాయి. అవన్నీ చూసుకుని మళ్ళీ కిచెన్ వాళ్ళతో మాట్లాడి, హౌస్ కీపింగ్ వాళ్ళతో మాట్లాడి, డైనింగ్ వాళ్ళతో మాట్లాడుకుని, స్టోర్ వాళ్ళతో మాట్లాడి అన్నీ ఎంత తొందరగా చేసుకుందామని అక్కడే 12:30 అయిపోతుంది. 12:30 ఆ టైంకి బయలుదేరదాం అనుకునేటప్పటికి కిచెన్ దగ్గరికి వచ్చే గెస్ట్లు ఉంటారు, వాళ్ళని మళ్ళీ వాళ్ళతో మాట్లాడి బయలుదేరి 1కి అట్లా ఇక్కడికి వస్తాను, సెకండ్ బ్రాంచ్కి వస్తాను. ఇక్కడ తెలియకుండానే మళ్ళీ ఇక్కడ నాకు మళ్ళీ 4:30 అయిపోతుంది. మళ్ళీ అక్కడికి వెళ్తాం ఫస్ట్ బ్రాంచ్కి వెళ్ళి మళ్ళీ అక్కడంతా చూసుకుని ఖాళీ ఉంటే ఏమన్నా టైం ఉంటే, ఇప్పుడు వారాహి నవరాత్రులు కాబట్టి కంపల్సరీగా ఇంటికి వెళ్ళి స్నానం చేసి పూజ చేసుకుని నైవేద్యం పెట్టుకుని మళ్ళీ స్టార్ట్ ఇక్కడికి వస్తారు. సెకండ్ బ్రాంచ్కి వస్తారు 7:30 ఆ టైం కల్లా వచ్చేస్తాయి. ఎందుకంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక్కడే మనకి 11:30 వరకు, 11:45 వరకు అంతా జరుగుతూనే ఉంటుంది డైనింగ్. ఆ తర్వాత 12 o'clockకి నేను మా అందరికి బ్రీఫింగ్ తీసుకుంటాను. 12ంటికి అంటే అందరూ అప్పుడే ఉంటారమ్మా. ఎందుకంటే కనుక ఈవినింగ్ తీసుకోవాలి అంటే మా వాళ్ళు తీసుకుంటారు మేనేజర్స్. కానీ ఏంటంటే 12కి అయితే మాత్రం అందరూ టోటల్ స్టాఫ్ ఉంటారు. అందుకని అప్పుడు అందరికీ ఒక 20 minutes అయినా కానీ, అంటే మన దగ్గర ఏం స్పెషల్స్ ఉన్నాయి, మనం ఎలా తీసుకోవాలి, కెప్టెన్ అంటే ఊరికినే వాళ్ళు చెప్పింది ఆర్డర్ తీసుకోవటం కాదు అని ఎవ్రీడే మన పిల్లలకి చదువు ఎలా చెప్తామమ్మా, ఎవ్రీడే మా వాళ్ళకి చెప్తా ఉంటా చాదస్తం అనుకొని. ఎందుకంటే మన దగ్గర ఏం బాగుంది, ఎలా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, మీరు వెజిటేరియన్లో మీరు ఏం తింటారనేది నాకు తెలియాలి. అంటే నేను మీతో ఇంటరాక్ట్ అవ్వాలి. దాని ప్రకారం మీకు అలా నాన్ వెజ్ ఉంది, వాళ్ళకి ఏమి ఇష్టం, పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎట్లాగా, ఉన్నారు నార్త్ ఈస్ట్ వస్తే వాళ్ళకి ఎట్లాగా, పెద్దవాళ్ళు ఉన్నారు ఎట్లాగా, అది మీరు గెస్ట్ చేయాలి.
ఇలా ట్రైనింగ్ అవుతుండగా ఇది ఒకటి చెప్తుంటా. తర్వాత కంపల్సరీగా స్టివార్డ్ అనేవాడు కంపల్సరీగా సర్వీస్ చేయాలి, పక్కనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళొద్దు, ఎప్పటికప్పుడు టేబుల్ క్లియరెన్స్ చేయాలి. ప్లేటు అంటే స్టార్టర్కి కూడా టేబుల్ క్లియర్ చేయాలి, మీరు ప్లేట్ క్లియర్ చేయాలి, అదే ప్లేట్లో పెట్టద్దు, వాళ్ళు ఉంచమని చెప్పినా ఫ్రెష్ ఫీలింగ్ ఉండాలి. అలా ప్రతిదీ రోజు చెప్పేదైనా కానీ రోజు చెప్తూనే ఉంటాం అనమాట. ఎవరు బాగా చేస్తే వాళ్ళకి అందరికి అప్రిషియేషన్ మళ్ళీ అప్రిషియేషన్ అనమాట. ఇట్లా రోజు నా డైలీ సరుకులు తేవడం దగ్గర నుంచి కస్టమర్ ప్లేట్ మార్చాలని చెప్పేదాకా అంతా మీరే ఉంటారు, అర్థమవుతుంది. అందుకనే ఉషాముల్ పురీస్ కిచెన్ అంత సూపర్ సక్సెస్ అయింది. ఉషా గారు, మామూలుగా చెప్తున్నా, కంప్యూటర్ లో మనకి సూపర్ మెషిన్ అని ఒకటి ఉంది, ఆ పేరు తీసేసి దానికంటే ఏమన్నా ఉంది అని అంటే అది మీ పేరు పెట్టాలేమో అనిపిస్తుందమ్మా. మీరు మనిషేనా అండి, లేకపోతే ఒక సూపర్ మెషిన్ కన్నా మించిన మెషిన్? ఇప్పుడు నాలా చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారమ్మా. నేను భగవంతుడి బ్లెస్సింగ్స్ తోటి నేను సక్సెస్ అయ్యాను కాబట్టి ఇప్పుడు మీ ఎప్పుడు మీకు ఆయాసం అలుపు రాదా? రాదమ్మా, అది మాత్రం లేదు. సండే లేదు, సాటర్డే లేదు, హాలిడే లేదు ఫుడ్ బిజినెస్ లో. అంటే ఇప్పుడని కాదమ్మా, నేను నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా వంట చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు అదే అందరికీ ఏం చెప్తానంటే, మిడ్ నైట్ లో కూడా వంట చేయడం నాకు అలవాటు, మా పిల్లలకి కానీ అట్లాగా. సో అప్పుడు నా డబ్బులతో అందరికీ ఫుడ్ పెట్టాను. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తే నేను పెడుతున్నాను. సో గ్రేట్ ఏవి కాదు, ఒక మంచి ఫుడ్ పెట్టాలి, అదే మనకి ఉంటుంది, అదే ప్యాషన్. బాబోయ్, అసలు మీతో మాట్లాడుతుంటే నాకు ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నా, మనుషులు ఇంత కష్టపడతారా, ఇంత ఘనంగా చేస్తారా అన్నది. అంటే నేనే కాదమ్మా, రెస్టారెంట్ అంటేనే అంటే ఏదైనా పచ్చి వ్యాపారం అనేది చాలా హెక్టిక్, చాలా రిస్కీ బిజినెస్ అని కూడా విన్నాను. మీరు అలాంటి రిస్క్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? బై గాడ్స్ గ్రేస్ మనకి అంటే రిస్క్ అమ్మా, అంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ చూస్తూనే ఉంటాం కాబట్టి మనకు ఆ ప్రాబ్లం జరగలేదు. అంటే ఎన్నో ఉంటాయమ్మా. ఇప్పుడు మీరు ఏ రెస్టారెంట్ ఓనర్ని కదిలించండి, ఎన్ని కష్టాలు ఉంటాయంటే ప్యాషన్ ఉంటేనే ఇది చేయగలం. అంటే యాక్చువల్గా మన దగ్గరికి మ్యాక్సిమం అడగరమ్మా డిస్కౌంట్ అనేది. అది కూడా ఎవరన్నా అడిగారు అంటే అది మన సైకాలజీ, క్యాజువల్గా అడుగుతాను తప్పితే వారు కావాలని అడిగటం అని కాదు. ఏమైనా డిస్కౌంట్ ఉందా అని అడుగుతారు. డిస్కౌంట్ అనేది ఉషాముల్ పురీస్ కిచెన్లో లేదు. అది మీ థంబ్ రూల్? నా థంబ్ రూల్ అమ్మా. ఎందుకంటే అసలు నేను మా వాళ్ళకు కూడా చెప్తాను, లేదు ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడగండి అంటే ఓకే, మీరు వచ్చి నా దగ్గరికి వచ్చారంటే మీరు ఇచ్చేయండి, మీ శాలరీలో కట్ చేస్తాను. అంటే మీకు చెప్పిన తర్వాత కూడా మీరు నా దగ్గరికి వచ్చారు అంటే మీ వర్క్ మీరు కరెక్ట్గా చేయట్లే. ఇప్పుడు ఇన్ని కష్టాలు పడుతున్నాం, ఇంత చేస్తున్నాము, ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా లాభం వచ్చేస్తుంది అంటారు. ఇది ఒక లెవెల్కి సేల్ అయితేనే, కష్టపడి ఇంత చేస్తేనే 20% మిగలాలంటే కష్టం అమ్మ. ఈ 20%లో కూడా ఎన్నో జరుగుతుంటాయి. అంటే ఎవ్రీ మినిట్ మన కిచెన్లో ఏం జరుగుతుందో చూడలేం. ఎవరు తినేది వాళ్ళు తినేస్తుంటారు. ఇప్పుడు అంతమంది 100 మంది ఉంటే ఎలా పడితే అలా తింటే ఎంత మిగులుద్ది చెప్పండి అమ్మ, ఎంత కష్టం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే చాలా మిగిలిపోద్ది, మాకు ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా అంటే ప్లస్ ఇప్పుడు కిట్టి పార్టీస్ ఇక్కడైతే మనం పెట్టాము, ఒక్కొక్కళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారు కిట్టీకి. నేనైతే అది చేయలేనండి. అంటే అంటే ఎవరిని హర్ట్ చేయాలని కాదమ్మా, నేను బాగుండి కంపెనీ నడిస్తేనే నేను ఒక మంచి ఫుడ్ ఇవ్వగలను. అంతేగాని ఇప్పుడు వాల్యూమ్ ఓకే నాకు ఇంతమంది కిట్టీస్ వచ్చేసారని నేను ఏదో ప్రమోషన్ చేసేసుకుని నాకు ఇంత బిజినెస్ అయిపోయింది, నాకు 1.5 CR చేసేసా, 2 CR చేసేసా ఎవ్రీ మంత్, ఇవన్నీ నాకు ఇది కాదు. దాంట్లో నాకెంత మిగులుతుంది, ఏదన్నా మిగిలితే నా స్టాఫ్ని నేను చూసుకోవాలి, వాళ్ళకి ₹1 పెట్టాలి, అంతే తప్పితే అని చెప్పి నేను ఎవరికి డిస్కౌంట్. కాకపోతే ఏంటంటే మనం కిట్టీస్ మనము చేసినప్పుడు వాళ్ళ గేమ్స్ మనమే హోస్ట్ చేస్తామని చెప్తున్నాము. అలాగే వాళ్ళకి ఆ గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి ఎక్కువ కాకపోయినా మాకు ఇదిగా ఎంతో కొంత మేము చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తాం, అంతవరకే తప్పితే ఫుడ్లో మాత్రం డిస్కౌంట్ లేదు. అంటే అంత లేదు అని మేము చెప్తున్నాము. అంటే ఎందుకంటే ఏమాత్రం మీరు ఎంత కాన్ఫిడెంట్ గా క్వాలిటీ విషయంలో లేకపోతే ఆ మాట పోగొట్టుకోవాలని అనుకోం కదమ్మా. ఎందుకంటే మనకు బిజినెస్ ఇప్పుడు ఇచ్చినంత మాత్రాన మనాళ్ళు కష్టపడాలి, కిచెన్ లో కష్టపడాలి, కానీ రూపాయి మిగలదు మనకి. ఇప్పుడు మన దగ్గరికి 95% డిస్కౌంట్ అడగరమ్మా. ప్లస్ చాలా మంది నాకు వచ్చి చెప్పేది ఏంటంటే మీరు ఇంత క్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడు మీకు ఈ ప్రైజెస్ ఎలా వర్కౌట్ అవుతున్నాయని వాళ్ళంతా వాళ్ళు ఫీల్ అయ్యి అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాగే వాళ్ళు ఏం చెప్తారంటే ఇదే క్వాలిటీ మీరు మెయింటైన్ చేయండి, మాకు ప్రైజెస్ పెంచినా పర్వాలేదు. ఒక సెట్ ఆఫ్ కస్టమర్స్ మనకి వాళ్ళే ఎక్కువ ఉన్నారమ్మా. అసలు 95% వాళ్ళే ఉన్నారు. సో ఏంటంటే మాకు హైజీనిక్ ఫుడ్ కావాలి, ఒక క్వాలిటీ ఫుడ్ కావాలి, ఒక టేస్టీ ఫుడ్ కావాలి అంటే మనం ఇప్పుడు కార్లు ఉన్నాయమ్మా, హై ఎండ్ ఉంటాయి,
అలాగే ఇవి ఉంటాయి. అట్లా ఏదన్నా కానీ మనకు మంచి ఫుడ్ కావాలి అంటే మాత్రం ఉషా ముల్పురీస్ కిచెన్ ఒక చాయిస్. మిగతాయి లేవని కాదు, ఇలా ఉంటాయి. ఒక 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు. దాంట్లో రోజు ఉషా ముల్పురీస్ కిచెన్లోనే తినలేరు, రోజు ఈ రోజు ఒక చోట తింటారు, ఇంకో రోజు ఇంకోటి. మేము హోటల్స్ కూడా ఏంటంటే ఫ్రెండ్స్ చాలా హెల్దీ మాకు ఉంటుంది అనమాట. అందరం చక్కగా మాట్లాడుకుంటాము, అందరం ఇలా చేసుకుంటే బాగుంటుంది, అలా చేసుకుంటే బాగుంటుంది, దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, దీన్ని ఎలా రెక్టిఫై. మీ అసోసియేషన్ అంత అసోసియేషన్ కాదమ్మా, కొంతమంది కలిసి మాట్లాడుకుంటానే ఉంటాం, లేకపోతే ఫోన్లో మాట్లాడుకుంటాం. ప్లస్ ఒకటి ఏంటంటే నెగిటివ్ గూగుల్ రివ్యూస్ ఉంటాయమ్మా. గూగుల్ రివ్యూస్లో ఇప్పుడు బాగుంది అనుకోమ్మా, వాళ్ళు రేటింగ్ ఇవ్వరు. ఒకవేళ అడిగినా కానీ 5 స్టార్ ఇచ్చేస్తారు, లేకపోతే గుడ్ అని పెట్టేస్తారు. ఎవరికో ఒకరు కావాలని చేసేవాళ్ళు ఉంటారు, లేదు బై మిస్టేక్ ఒక్కొక్కరు జరగదని నేనైతే అననమ్మా. ఎందుకంటే మనం ఇంట్లో చేసేటప్పుడే ఒకరోజు కుదురుద్ది, ఒకరోజు కుదరదు. ఒకరోజు టేస్ట్ ఉప్పు ఎక్కువ అవుతుంది, ఒకరోజు ఉప్పు తక్కువ అవుతుంది, ఆయిల్ ఎక్కువ అవుతుంది, ఆయిల్ తక్కువ అవుతుంది. ఇప్పుడు మా ఇంట్లోనే ఒక్కొక్కరు నేను ఆయిల్ ఎక్కువ కావాలంట, మా హస్బెండ్ అసలు ఆయిల్ వద్దంటారు, తను ఉప్పు ఎక్కువ తింటారు, మేము ఉప్పు ఒకే తింటాము, కారం పిల్లలు ఎక్కువ తింటారు. అట్లా డిఫరెంట్ ఉంటాయి. కానీ టేస్టీగా ఇస్తున్నామా, హైజీనిక్గా ఇస్తున్నామా అనేది మెయిన్. టేస్ట్ అంటే కొంచెం అటు ఇటు తప్పితే వేరే ఉండదు. ప్లస్ మన దగ్గర రా మెటీరియల్ అనేది నాన్ వెజ్ టోటల్ అమ్మ మార్నింగ్ వస్తుంది, ఈవినింగ్ వస్తుంది. సో మనకి ఏంటంటే ఫ్రీజర్లో స్టోర్ అయ్యేది చాలా తక్కువ. యాక్చువల్లీ ఈ పాయింట్ గురించి అడుగుదాం అనుకుంటున్నానండి. మీరు క్వాలిటీ గురించి అంత ఫోకస్ చేస్తున్నారు కాబట్టి, సహజంగా ఫుడ్ బిజినెస్ లో ఫుడ్ అనేది పెరిషబుల్ ఐటమ్. అసలు మీరు తినట్లేదు, నేనే మాట్లాడుతున్నాను. ఫుడ్ అనేది పెరిషబుల్ ఐటమ్ అంటే ఇవాళ తెచ్చింది రేపటికి పనికి రాదు, పాడైపోతుంది. కానీ నిల్వ ఉంచుతారు. ఇప్పుడు బిర్యానీ వండుతారు, సీ ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో కొంత మీరు ఒక 20 kgs 30 kgs ఏదో ఒక ఐటమ్ చేశారు, అది ఇవాళ సేల్ అవ్వలేదు, ఏం చేస్తారండి? అసలు మనం అలా చెయ్యమ్మా. అంటే వేస్ట్ కానివ్వమ్మా, మనకి మిగతాది ఏది ఒక్కటి చాలు. సో సూప్ అయితే చాలా బాగుంది ఉషా గారు. ఫస్ట్ 100 on 100. నెక్స్ట్ ఇదే స్టార్ట్, ఇది వెజ్ చీజ్ బాల్స్ అమ్మా. మీరు వెజ్ తింటారు కాబట్టి వెజ్ చీజ్ బాల్స్ చాలా ఫేమస్ ఇక్కడ. విత్ స్పైసీ మైనీస్ తో పాటు టేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇందాక నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఫుడ్ ఒకవేళ గనక మీ కిచెన్ లో మిగిలిపోతే దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి రేపు పెడతారా, లేకపోతే దాన్ని లేదమ్మా పారేస్తారా? మీరు అడిగింది మంచి క్వశ్చన్. మాక్సిమం మాకి ఇప్పుడు ఇంట్లో మీరు కూడా వంట చేస్తారు కదమ్మా, ఎవరైనా డైలీ మనం ఎంత తింటాం అనేది మనకు తెలుసు. అట్లాగే మనకి రెగ్యులర్గా ఎలా ఉంటుంది అనేది మ్యాక్సిమం తెలిసిపోతుందమ్మా. అంతకంటే ఎక్కువ ఏదంటే 1-2 kgs 1 kg అట్లానే తప్పితే మిగతాది ఏమీ ఉండదు. బిర్యానీ అంటారా మీరు చెప్పినట్టు, బిర్యానీ ఇవాళ మార్నింగ్ వేస్తాము. మార్నింగ్ వేసింది ఏంటంటే కనుక సరిపడానే వేస్తామమ్మా. మళ్ళీ ఈవినింగ్ వేస్తాం. అది అయిపోయింది, ఇప్పుడు 8కి అయిపోతుంది అనేది మనకి రష్ తెలిసిపోయింది అనుకోమ్మా, వేయిస్తాను. అదే 9:30కి 10కి మేడం అయిపోయింది అని అంటే స్టాప్, మీరు వేయద్దు. ఓహో, వద్దు, పలావ్స్ తీసుకుంటామమ్మా. చెప్తాము నాట్ అవైలబుల్ అని చెప్పేస్తాము. అంటే కస్టమర్స్ అంటే కనుక గ్రూప్ ఉంటుంది కదమ్మా, కెప్టెన్స్ అందరికి వెళ్ళిపోతుంది. సో బిర్యానీ నాట్ అవైలబుల్, అదొక్కటే. ఇంకా మిగతా అన్ని ఉంటాయి. బిర్యానీ బదులు ఏంటంటే మనం, ఎందుకంటేనమ్మా ఇప్పుడు వాళ్ళు 9:30 10కి నాకు చెప్పారు అనుకోమ్మా, వాళ్ళు వేసేటప్పటికి ఎంతనో 11 అవుతుంది. 11కి నేను పెట్టుకుని ఏం చేస్తాను, ఇంకా ఇప్పుడు క్లోజింగ్ టైం కదా. అందుకని అసలు నేను ఏదో చెప్తాను, మీరు 8-8:30కి ఆ ఫ్లో ఉన్న దాని ప్రకారం చూసుకోండి, ఆ దాని ప్రకారం అప్పుడు వేయండి. అంటే 8:30కి మన ఫ్లో ఉందనుకోమ్మా, 9:30కి వచ్చేటట్లుగా ఉండాలి. అంతేగాని మీరు 10-10:30కి వచ్చేటట్టయితే అసలు వేయద్దు. అంటే కస్టమర్స్ కైనా లేదు అని చెప్పేస్తారు, కానీ ఎక్స్ట్రా ఫుడ్ ని ఫ్రిడ్జ్ లో పెట్టి రేపటి రోజున సర్వ్ చేయడం అన్నది లేదు. అంటే ఇప్పుడు మన దగ్గర ఎన్నో ఉన్నాయమ్మా, బిర్యానీనే తినాలని లేదు. ఎందుకంటే బిర్యానీ లేకపోతే పలావ్స్ ఉంటాయి, అది కూడా నాన్ వెజే ఉంటుంది. అందుకు మనం ఇది లేదని అది చెప్తే ఇదెవరు మనము ఏదో ఒక కస్టమర్కి ఒక కస్టమర్ కూడా నేను అనను, నాకు గెస్ట్ అండ్ ఫీలింగ్ అనమాట. ఒకళ్ళు ఎవరో ఇబ్బంది పడతారని పెడితే అది మనకు వేస్ట్ అయిపోతుంది. కానీ మీరు చెప్పినట్టు ఏంటంటే ఒక్కొక్కసారి మిగులుతుంది, మరీ ఎక్కువ మిగలదు, కొంచెం మిగులుద్దమ్మా, అది స్టాప్ తినేస్తారు. ఈవెన్ పప్పుచారు దాల్చా ఉంటుందమ్మా మాకు, అది కూడా ఎట్లా అంటే కనుక మనకు మిగిలితే కనుక నేను స్టాప్ పెట్టేస్తాను. అంతే తప్పితే అది మళ్ళీ మరుసటి రోజుకి ఉండేది సెక్షనే లేదు ఏదైనా. సో బాగా ఎథిక్స్ వాల్యూస్ ని బేస్ చేసుకొని మీరు ఫుడ్ ఇండస్ట్రీని నడుపుతున్నారు అని అర్థమవుతుంది నాకు. ఉషా గారు, ఎంత మీరు హిట్ అయినా, ఎంత సక్సెస్ఫుల్ గా ఇన్ని బ్రాంచ్లు నడుపుతున్నా
మనిషి అనేవాడికి ఏదో ఒక ఫేజ్ లో అప్స్ అండ్ డౌన్స్ అన్నది కామన్. మీరు మీ లైఫ్ లో ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చూసినటువంటి అప్స్ అండ్ లోస్ గురించి మాట్లాడమంటే ఏం చెప్తారు? బై గాడ్స్ గ్రేస్ యాక్చువల్గా ఇదే ఉంది కానీ ఇది లేదు. అందుకనే అంటే నా చెఫ్స్ కూడా నాకు గాడ్స్ గిఫ్ట్ అమ్మ. ప్లస్ ఏంటంటే కనుక ఈవెన్ నా చెఫ్స్నైనా కానీ బాగోకపోతే మాత్రం వాళ్ళు ఎంత నాకు అంటే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారమ్మా, వాళ్ళు ఎంత ఇష్టమైన వాళ్ళు తప్పు చేస్తే తప్పు చేశారని చెప్తామా లేదా? ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే, చాలా మంది అనుకోవటం కాదు, చెఫ్స్ని ఏమీ మాట్లాడకూడదు ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళు ఫీల్ అవుతారు అని చెప్పేసి గట్టిగా కూడా ఓనర్స్ మాట్లాడలేరు. కానీ ఇక్కడ నా దగ్గర నా చెఫ్స్ నా స్టాఫ్ అంటే నా పిల్లల కింద లెక్క. సో ఏంటంటే తప్పు వచ్చినప్పుడు తిడతాను, అరుస్తాను, అలాగే బుజ్జగిస్తాను. వాళ్ళని తిట్టిన తర్వాత మళ్ళీ నాకే బాధేస్తుంది. నేను ఒకటే చెప్తాను వాళ్ళకి, నాకు మీ మీద ఎవరి మీద కోపం ఉండదు, కానీ మన గెస్ట్లు వచ్చి వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్ అవ్వకూడదు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం నాకు మెంటల్ వస్తుంది. అదొక్కటి అది వాళ్ళకి తెలుసు. ఎవరు ఫీల్ అవ్వరు. నేను అరిచినప్పుడు కానీ నేను చెప్పినప్పుడు కానీ ఇప్పుడు దాకా నాకు ఎవరు ఫీల్ అవ్వరమ్మా. ఓకే, యూజువల్ గా అంటుంటారు కదా, ఇంత కాంపిటేటివ్ ఇండస్ట్రీలో పక్కన వాళ్ళు జీతం ఎక్కువ ఇచ్చారన్నా, లేకపోతే వర్కర్లు విసిగిస్తారన్నా, ఇలా ఏదో ఒక తలకాయ నొప్పులు అయితే ఉంటాయి కదా, వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు అన్నాడు. అంటే ఇది ఎలా అంటేనమ్మా, ఇప్పుడు ప్రతి పిల్లలకి వాళ్ళమ్మ అంత బాగుంటది, నువ్వెందుకు ఎప్పుడు తిడతావు అని అంటుంటారు. మనకు ఒక కంపారిజన్ వస్తుంది. సరే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తావా, వాటికి మమ్మీని ఎక్స్చేంజ్ చేద్దామా అంటే నో అంటారు. అవునా, తిట్టినా మమ్మీనే కావాలంటారు ఎవరు మమ్మీ. అట్లా మా వాళ్ళు కూడా నన్ను ఒక తల్లిలాగానే చూస్తారు. కాబట్టి నేను అరిచినా తిట్టినా బుజ్జగించినా నన్ను ఒక తల్లిలానే చూస్తారు, నేను వాళ్ళు నా పిల్లల్లానే చూస్తాను. కాబట్టి నాకైతే మాత్రం నమ్మకం, నన్ను వదిలి వెళ్ళరు అని. ఇప్పుడు వరకు అట్లానే జరిగింది. వెయిట్ అండ్ సీ. తల్లి ప్రేమ పిచ్చి ప్రేమ అనుకుంటాం కదా, అలాగే అనిపిస్తుంది. నీకు చెప్పనా, మొన్న మా చెఫ్ ఎవ్రీ అందరికీ బర్త్డేస్ జరుగుతూనే ఉంటాయి, కంపల్సరీగా మేము పార్టిసిపేట్ చేస్తూనే ఉంటాము. మొన్న ఇక్కడికి వచ్చిన తర్వాత మన అశోక్ కమాల్ సెకండ్ బ్రాంచ్కి వచ్చిన తర్వాత మా చెఫ్ చందుది బర్త్డే జరిగింది. ఎవ్రీ బర్త్డేకి నేనే ఇస్తా గిఫ్ట్. రివర్స్లో మీరు ఎవ్వరు, నేను అది శారీ కట్టుకుని కూడా నేను ఒక రీల్ చేస్తాను. తను నాకు ఒక శారీ తెచ్చాడు. అసలు నిజంగా నాకు అది చాలా అంటే ఇంకే మెమరబుల్. ఎందుకంటే తన బర్త్డేకి నాకు ఇచ్చాడు తను, ఎప్పుడు నేను ఇస్తే తను నాకు ఇచ్చాడు. ఇంకా అలాంటి వాళ్ళు బయట పక్కన ఏదో ఎక్కువ ఇస్తారనో లేకపోతే నేను ఏదో అన్నానని వెళ్తారని నేనైతే అనుకోనమ్మా. అమ్మ ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, మీరు మీ స్టాఫ్ మీద చూపించే ప్రేమ కూడా అంత ప్యూర్ గా, అంత ఆనెస్ట్ గా, అంటే అది కూడా కళ్ళలో కనిపిస్తుంది అని అర్థమవుతుంది. అంటే మనకు తెలుసు కదమ్మా, మనం ఏంటంటే లేడీస్ మనకి ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. మనం మన దగ్గర వర్క్ చేసే వాళ్ళని మనం ఓన్ గా మనం చేసేసుకుంటాము. అట్లాగే ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కానీ నేను ఓన్ చేసుకోవటం ఎంత అనుకుంటున్నారో మీరు, వాళ్ళు అలా ఉండటం కూడా వాళ్ళ గ్రేట్నెస్. అది మాత్రం ఎక్కడన్నా ఇచ్చిపుచ్చుకోవాలి ప్రేమ, అంతే కదా. మనం ఇచ్చినా తీసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారమ్మా. కానీ నా దగ్గరికి ఇక్కడికి వచ్చిన స్టాఫ్ అయితే మాత్రం అందరూ డిజర్వ్. ఓకే, తప్పులు జరుగుతుంటాయి, ఎవరైనా ఇప్పుడు పిల్లలు తప్పులు చేయరా, మనం తప్పులు చేయమా, అట్లా జరుగుతుంటాయి. కానీ చాలా విన్నాను ఉషా గారు, మీ రెస్టారెంట్ కి, మీ డైనింగ్ స్పేస్ కి రాజమౌళి గారు ఇంకా చాలా పెద్ద పెద్ద ఫిల్మ్ సెలబ్రిటీలు అందరూ వచ్చి టేస్ట్ చేస్తూ ఉంటారు, ప్రత్యేకంగా తెప్పించుకుంటూ ఉంటారు మీకు ఆర్డర్లు పెట్టి అని. వాటి గురించి చెప్పండి. అంటే లేనిది చెప్పుకోవటం నాకు వల్ల కాదమ్మా. రాజమౌళి గారు నా దగ్గరికి ఏమీ రాలేదు, నన్ను ఏమి అడిగినట్టు నాకు తెలుసుకున్నట్టు నాకేం తెలియదు. కాకపోతే రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, మెగా కృష్ణారెడ్డి గారు, ఇట్లా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చాలా మంది మన దగ్గర ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ చాలా మంది తెప్పించుకుంటారు, క్యాటరింగ్స్ తెప్పించుకుంటారు, అన్ని చేస్తారు. క్యాటరింగ్స్ కూడా వాళ్ళ బర్త్డే పార్టీస్ కానీ లేకపోతే ఏదైనా గెట్ టుగెదర్ కానీ అట్లా చాలా మంది మన దగ్గర నుంచి తెప్పించుకుంటారు. కాకపోతే ఏంటంటే కనుక నేను ఆ రకంగా వాళ్ళని బయట తీసుకుని ప్రమోషన్గా నేను అడగలేదు ఇప్పుడు దాకాను. చాలా